want justice. We 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 want justice. 6 గంటలకు జేసీబీతో తెచ్చి ఆయన గవర్నర్ నరసింహ అన్నట్టు ఆయన మొత్తము దీన్ని ఈడ బతుకమ్మ ఘాట్ యొక్క అరుగును అక్కడ ఉన్న పెద్ద 20 ఏళ్ళ మర్రి చెట్టును మొత్తం కూల్చడం జరిగింది. ఆయన ఇదివరకు ఈ ల్యాండ్ ప్రభుత్వ నిధులతోటి ఈడ ఒక బావి ఉండే పాత బావి, ఆ బావిని పూడ్చి 2 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వ భూమితోటి పూడ్చడం అయింది. ఆ పూడ్చిన దాంట్లో ఈ ప్రాంత ఈ మా గ్రామ ప్రజలందరూ ఆడపిల్లలందరూ బతుకమ్మ అని ఆడుకుంటామని అదొకటి ఏర్పాటు చేసుకుంటే ఇదివరకు యూత్ అసోసియేషన్ అని చెప్పి నేతాజీ యువజన సంఘం అని వాళ్ళకి బాయి పట్టేదారు ఎవరన్నారు ఆయన రాసిచ్చిండు. తర్వాత వీడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడ ఉన్నది 200 గజాల 200 గజాల భూమికి 19 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని దౌర్జన్యంగా నేను ప్రెస్ రిపోర్టర్ అంటూ అన్ని అక్రమ కేసులు చేసుకుంటూ మొత్తం అది చేసి ఆ చెట్టును వేర్లతో సహా పెకిలించడం అయింది. ఆడొక దిమ్మె ఉండే బతుకమ్మ ఘాట్ అని కూర్చోవడానికి ముసలిలో కూర్చోవడానికి వీళ్ళు కూడా దాన్ని తీసేసిండు. ఈయన ఇదే కాకుండా ఊరిలో ఆయన ప్రెస్ రిపోర్టర్ అని చెప్పి రెవెన్యూలో అన్నిట్లో లంచావతారం ఆయన మొత్తం ఊరిని మొత్తం దోసుగా తింటున్నాడు. రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ మిగతా భూముల విషయంలో కానీ రికార్డు దిద్దడం కానీ అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇతని దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు సహించాలి? ఇది ఎక్కడి కథ? దీని మీద ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ తక్షణం చర్య తీసుకొని అతని మీద క్రిమినల్ అండ్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తులం అందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది వచ్చి ప్రత్యక్షంగా హయ్యర్ అఫీషియల్స్ వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని పరిష్కరించాలి, అతని దౌర్జన్యాలను ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.